శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఏప్రిల్ 2 సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల వణికిపోతారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 2న సింహరాశి వారు ఏ స్త్రీ వల్ల వణికాల్సిన పరిస్థితి కనిపిస్తుందో, ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీ కారణంగా ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, తెలుసుకోవాల్సిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మొండి పట్టుదల, ధైర్య సాహసాలతో ఈ యొక్క రాశివారు ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఇక కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మాటలు చెప్పడం వరకే పరిమితం అవుతారు తప్ప చేతల్లో తెగువని చూపించలేరు. కానీ ఈ యొక్క సింహరాశి వారు కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ఎంతటి కష్టమైన పైనైనా సరే, ఎంతటి ఇబ్బంది అయినా సరే, సమస్య ఉన్నా సరే, వీరైతే కనుక ఖచ్చితంగా ఆ పనిలో ముందుకు వెళ్లటానికి, అలాగే దూకుడుగా వ్యవహరిస్తూ దానిలో విజయవంతంగా పొందటానికి వీరైతే కృషి చేస్తారు. ఈ యొక్క రాశి వారు సక్సెస్ అవుతారు కూడా. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ధైర్య సాహసాలతో పాటు మొండితనం, పట్టుదల కూడా ఉంటుంది. వారి మాటే నెగ్గాలనేటటువంటి పంతం ఉంటుంది. ఏదైనా శుభకార్యాలు, అలాగే గృహంలో ఏదైనా ఫంక్షన్లు గాని, ఏదైనా ఇతర కార్యక్రమాలు జరిగితే వీరికి మాట పట్టింపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎవరో ఒకరితో వీరికి పేచీ అనేది కుదురుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక వీరి యొక్క మాట పనితీరు అలాగే అలా అనిపిస్తుంది. కానీ వీరైతే మాత్రం చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అందరికంటే ఒకంత ఎక్కువగానే పనిచేస్తారు. కానీ మాట మాత్రం చివరిలో అనిపించుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబంలో విలువగా ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క మాటకు అందరూ విలువనిస్తారు. కొన్నిసార్లు వీరికి పట్టరానంత కోపం వస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 ఏప్రిల్ 2న ఒక స్త్రీ వల్ల వణికిపోతారు. ఇక ఆ స్త్రీ ఎవరని కనుక చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కావచ్చు, మీ ఉద్యోగ పరంగా కావచ్చు, మీ బంధుమిత్రుల్లో కావచ్చు, మీకైతే కనుక మాతృ సమానురాలైనటువంటి ఒక స్త్రీ కారణం చేత మీరైతే ఆ స్త్రీకి వణికిపోతారు. ఎందుకంటే కనుక ఆ స్త్రీ చెప్పే మాటలు అంత కఠినంగా ఉంటాయి. మీ పట్ల ఆమె ప్రవర్తన కూడా అంతే కఠినంగా ఉంటుంది. కానీ వారు మీ మేలును కోరుకునే వ్యక్తులు. మీ మంచి చెడు సలహాలను ఇస్తూ మీరు ఎవరి మోసంలో పడకూడదని, మీకు మేలు చేయాలని, జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని మీరైతే కనుక ఆ స్త్రీ యొక్క సలహాలను సూచించను పాటించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. కానీ మీరైతే కనుక ఆ స్త్రీ యొక్క మాటల తీరుతోనే మీరైతే వణికిపోతారు. ఇక అటువంటి మాటలను మీరు వినడానికి ఇష్టపడరు. అంత కఠినమైన పరిస్థితులను మీరు ఎదుర్కోవడానికి ఇష్టపడరు. కానీ మీ యొక్క ఉన్నతిని కోరుకొని ఆ స్త్రీ అయితే మీకు మేలు చేయడానికి సహాయపడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి మీ వెనుక మీకు తెలియకుండా ఎంతో ప్లాన్ చేస్తూ ఉంటారు. మీకు ఉన్నతిలోకి రావటానికి, మీకు ఈ చేదోడు వాదోడుగా ఉండటానికి ఆ స్త్రీ అయితే మీకు సహకరిస్తారు. ఇక అటువంటి స్త్రీ యొక్క మాటలను పెడచెవిన పెట్టకుండా మీ ఉన్నతి కోసం చెప్పేటటువంటి మాటలను మీరు లక్ష్య పెడితే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీకు మార్గదర్శకంగా ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాతృ సమానురాలైనటువంటి అటువంటి స్త్రీ యొక్క దీవెనలు మీకు కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగాను, అలాగే రాజకీయ పరంగాను మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా అద్భుతమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి, కుల వృత్తులు చేసే వారికి నూతన వస్తువుల యొక్క ప్రాప్తి కనిపిస్తుంది. అలాగే భూములు కొనుగోలు చేసే విషయంలోనూ, నూతన పెట్టుబడుల విషయంలోనూ వీరైతే కొంత సమయాన్ని వాయిదా వేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తొందరపాటుతనం పనికిరాదు. ఈ యొక్క రాశి వారు 1-4 సార్లు ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యం ఆరాధన చేసుకోవడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.